ప్రైజ్ ద లార్డ్. ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి తనకున్నటువంటి అనారోగ్యమును బట్టి ప్రార్థన చేయించుకున్నారు. అలాగనే అతనికి కొన్ని చెడు అలవాట్లు కూడా ఉన్నాయి. శరీరం అంతా కూడా చెడు అలవాట్ల వల్ల, త్రాగుడు వల్ల, ఇతర అలవాట్ల వల్ల శరీరం కూడా పాడైపోయింది. చివరాఖరికి తన భార్య కూడా తను విడిచిపెట్టి వెళ్ళింది. తన కుమారుడే చూసుకుంటున్నాడంట. అలాంటి పరిస్థితుల్లో వేదనతో నాకు ఫోన్ చేసినప్పుడు నా మనసులో ఒక ఆలోచన పుట్టింది. ఏమని ఆలోచన పుట్టింది అని అంటే, నువ్వు బాప్టిజం తీసుకునేటువంటి విషయం చెప్పమని నా మనసులో ఒక ప్రేరేపణ కలగగా నేను ఆ విషయాన్ని అతనికి చెప్పాను. తమ్ముడు, నువ్వు ముందుగా బాప్టిజం తీసుకుని అన్న అన్నీ సెట్ అవుతాయి, ప్రతిదీ కూడా సెట్ అవుతాయి. నీ భార్య, అలాగనే నీకున్న అనారోగ్యం, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్క లిక్కు వస్తాయి. కానీ అన్నిటికంటే కూడా చాలా చాలా అవసరమైనది నీకు బాప్టిజం అవసరము, నీ ఆత్మకు రక్షణ అవసరము, అగ్నిగుండంలో పోకుండా ఉండటానికి నీకు ఎంతో చాలా అవసరపడుతుంది. కాబట్టి ముందుగా ఈ పని చెయ్యనన్నాను. సరేనని అన్నాడు. కొన్ని రోజుల తర్వాత నాకు అదే నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. తన కుమారుడు ఫోన్ చేశాడు. అన్న, నేను పలానా వాళ్ళ కుమారుడిని అన్నాడు. నేను అడిగాను, ఎలా ఉన్నాడు నాన్న, మీ నాన్నగారు ఎలా ఉన్నాడు ఏంటనే సంగతి అని అన్నప్పుడు తను చెప్పాడు, అన్న మా నాన్నగారు చనిపోయారన్న, చనిపోయి కూడా 10-15 రోజులు అవుతూ ఉన్నది అని చెప్పనగా, మరి బాప్టిజం తీసుకున్నాడా తమ్ముడు? మరి నేను చెప్పాను నాన్నకి బాప్టిజం తీసుకోమనంటే అన్నాడు, అన్న మీరు చెప్పిన మాటలు నేను కూడా విన్నాను, కానీ తీసుకోలేకపోయాడు, తీసుకోలేదన్నా, ఈ లోపలే చనిపోయాడన్నా అనేటువంటి విషయాన్ని చెప్పాడు. గమనించండి, కొద్దిగపాటి ఆలస్యము, కొద్దిగపాటి నిర్లక్ష్యము ఒక వ్యక్తి యొక్క ప్రాణము నరకాగ్నిలోకి పడిపోతున్నది. కాబట్టి మనం చెప్పటం మన బాధ్యత. ఎదుటివాడు స్వీకరిస్తాడా లేదా అనేటువంటిది కాదు, కానీ మనకు ఒక తృప్తి ఉంటుంది. ఏంటి అని అంటే, నేను ఒకరికి చెప్పాను, ఒకరికి సువార్తను ప్రకటించాను, ఒకరికి దేవుని గురించి బోధించాను, కానీ వారే పట్టించుకోలేదనేటువంటి విషయము మనకు కొంచెం బాధను కలగజేసిన ఇంకొక పక్షాన నేను సువార్త చెప్పినటువంటి తృప్తి మనకు ఉంటుంది కదా. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి, మాటలు వింటున్నటువంటి మనందరము కూడా ఒక క్రైస్తవుడిగా ఎదుటివాడు ఏమనుకుంటాడనేది కాదు. కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు వాళ్ళే మన మిత్రులు కానీ, మనం ఎవరైనా కానీ, మన సమీపస్తులు మన దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు, నాకు పలానా సమస్య ఉంది, ఇబ్బంది ఉంది, అవసరం ఉందని. అలాంటి సమయాల్లో వారిని బలపరచడానికి దేవుని గురించినటువంటి మాటలు కనుక్కొని మనం చెప్పినట్లయితే వాళ్ళు బలపడుతూ ఉంటారు, క్రీస్తు యందు విశ్వాసము కలిగి ఉంటారు. యేసయ్య పట్ల ప్రేమ కలిగి ఉండటానికి మనకు ఒక అవకాశం వచ్చినప్పుడు దేవుని గురించినటువంటి వార్త చెప్పినట్లయితే అగ్నిగుండములో నుండి లేవనెత్తేటువంటి పనులు మనం ఉన్నవారిగా మనకు ఒక సంతృప్తి ఉంటుంది. దాని తర్వాత కొన్ని ఆత్మలైన రక్షణలోకి వస్తాయనేటువంటి ఉద్దేశంతో ఈ మాటలు నేను చెప్తున్నాను. కాబట్టి అగ్నిగుండముల నుండి కొంతమందినైనా మనం బయటకు లేవనెత్తుతాం. ఇంకా ఇలాంటి మంచి ఆత్మీయ సందేశాల కొరకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడి